నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీన్నే ఐబీఎస్ అంటాం. అయితే ఇది అందరికీ తెలియకపోవచ్చు. కానీ ఎవరికైతే ఈ ప్రాబ్లమ్ ఉందో వాళ్ళు చాలా మటుకు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. అయితే ఈ ఐబీఎస్‌తో పాటు మలబద్ధకం కూడా మనం చూడొచ్చు. అయితే ఈ ఐబీఎస్ అంటే ఏంటి? దాని లక్షణాలేంటి? ఎవరికొస్తుంది? ఎలా తెలుసుకోవడం అని తెలుసుకుంటే, ముందుగా చూసుకుంటే ఈ ఐబీఎస్ లక్షణాలు ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే ఫుడ్డు మంచిగా అబ్జర్వ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అదే ఫుడ్డు ఇరిటేట్ కూడా చేస్తుంది. అంటే దాని మెయిన్ లక్షణం వచ్చి అంటే తిన్న వెంటనే మోషన్ పాస్ చేయాలని ఉంటుంది. తిన్న ఫుడ్ అంతా అన్‌డైజెస్టెడ్‌గా అలానే మోషన్‌లో వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిన మోషన్ క్లియర్‌గా అవ్వకపోవడము, పదే పదే వెళ్ళాలి అనేది మీరు చూసుకుంటే చాలామందికి ఇది సోషల్‌గా కూడా చాలా ఇబ్బందికరంగా క్రియేట్ అవుతుంది. ఆఫీసెస్‌కెళ్ళినా కానీ, ఇంట్లో మోషన్ చేసి వెళ్ళినా కానీ, ఆఫీస్‌లో మెయిన్‌గా వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా ఎప్పుడు బాత్రూమ్‌కెళ్ళి కొంచెం క్లీన్ అవుదాము, అంటే ఎప్పుడు మోషన్ పాస్ చేద్దామని ఇది పదే పదేగా వాళ్ళకి క్రియేట్ అవుతుంటుంది. కొన్ని సందర్భాల్లో మోషన్ సరిగ్గా రాకపోవడం, అంటే కొంచెం కొంచెంగా వస్తుంది, ఫుల్‌గా ఎవాక్యుయేట్ అవ్వక కడుపు ఉబ్బరంగా రావడము, మోషన్ జిగటతో సహా, అంటే ఇది చూస్తాం ఆ పసర్‌లాగా ఆహ్, అన్‌డైజెస్టెడ్ ఫుడ్ కూడా వచ్చేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో వామిటింగ్ సెన్సేషన్స్ కూడా చూస్తుంటాము. గ్యాస్‌లాగా అనిపించడం ఇవన్నీ చూస్తాం. అయితే కారణం చూసుకుంటే ఇది ఒక ఆహ్, చెప్పాలంటే మన బాడీ ఇమ్యూనిటీ, అంటే బాడీకి కావాల్సినంత రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ లేనప్పుడు ఎస్పెషల్లీ ఇంటెస్టైన్స్‌కి కావాల్సిందంటే మనం చూసుకుంటే మన నోటి దగ్గర ఎలా వాటరీగా జిగటగా ఉంటుందో, మన పేగుల్లో పెద్ద పేగుల్లో కూడా జిగట లాంటి లేయర్, దాన్నే మ్యూకస్ అంటాము. ఈ మ్యూకస్ సరిగ్గా ఉంటే మనం తీసుకునే ఫుడ్ ఇది డైజెస్ట్ అయ్యి మోషన్ లాగా వచ్చినప్పుడు ఫ్లష్ ఔట్ చేస్తుంది. బట్ ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కానప్పుడు ఈ ఆ ఫీకల్ మ్యాటర్ అంతా ఇంటెస్టైన్స్‌లో ఉండిపోవడం వల్ల అది రిగర్జిటేట్ అయ్యి గ్యాసెస్ లాగా ఎగదన్నటము, తీసుకునే ఫుడ్ మోర్ దెన్ 2, 3 డేస్ ఉండేసరికి అది టాక్సిన్‌గా తయారవుతుంది. అయినప్పుడు బాడీ అంతా డ్రై అవ్వడం చూస్తుంటాం. అలానే దీనికి ఇంకొకటి మెయిన్ కారణంగా చూసుకుంటే ఐబీఎస్‌కి ఎంతసేపు మనం ఫుడ్, లైఫ్ స్టైలు, వాళ్ళు తీసుకునే ఆహారం వీటి మీదే కాన్సంట్రేట్ చేస్తాం. కాకపోతే నిజంగా క్లినికల్‌గా మేము చూసినప్పుడు ఇదొక సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటాం. అంటే యాంక్సైటీ, న్యూరోసిస్ తెలియకుండానే మనిషికి గాబరా అనేది స్టార్ట్ అయిపోతుంటుంది. అంటే గుండెలో ఏదో అవుతుందనో, లేదా గ్యాస్ట్రిక్ వల్ల ఇంకేదో అవుతుందనో, లేకపోతే మానసిక ఒత్తిడి, అయ్యో నేను మోషన్ పాస్ చేయగలిగితే అంటే ఎక్కడికైనా వెళ్తే ఎట్లా, ఏంటనే ఒక భయము, వీటన్నిటి వల్ల తెలియకుండానే యాంక్సైటీ పెరిగిపోతుంది. ఈ యాంక్సైటీ వల్ల గ్యాస్ట్రిక్, అంటే ఈ ఏదైతే హైపోగాస్ట్రిక్ ఉంటుందో అది పైకి ఎగదడం వల్ల కూడా ఈ ఛాతీలో పెయిన్ లాంటివి ఇవన్నీ చూస్తుంటాం. అంటే ఇది ఒక విషియస్ సర్కిల్. ఆలోచన వల్ల న్యూరోసిస్ పెరుగుతుంది. అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల న్యూరోసిస్ ఆలోచనలు పెరుగుతాయి. సో, దీనికి ముందు కౌన్సెలింగ్‌తో పాటు తీసుకునే ఫుడ్ కూడా దాని మీద చాలా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ అంటే ఏం లేదు. మనం ఇంట్లో ఫుడ్‌నే మనకి ఏది సూట్ అవుతుందనేది అది కొంచెం కొంచెంగా రెగ్యులర్‌గా తీసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇవన్నీ అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే సాత్విక ఆహారము అంటాము. మన డైట్‌లో కంపల్సరీ ఏదో ఒక ఫ్రూట్ అనేది, జామ పండు కానియండి, పోమోగ్రానేట్ కానియండి, అరటిపండు కానీ ఇలాంటి ఫ్రూట్‌ని ఇన్ బిట్వీన్ మీల్స్‌గా యాడ్ చేయాలి. అలానే ఆయుర్వేదిక్ గా చూసుకుంటే ఏంటంటే మనకు ఆవు నెయ్యి అనేది చాలా శ్రేష్టమైనది. రోజు మన డైట్‌లో ఒక ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల ఇది వాత పైత్యాల్ని, అంటే ఇంటెస్టైన్స్‌లో మ్యూకస్‌ని కంట్రోల్ చేస్తూ ఫ్రీగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మోషన్ క్లియర్ అవ్వడము, బాడీ క్లీన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఐబీఎస్ లక్షణాలు కూడా తగ్గుతూ వస్తాయి. అండ్ నిద్ర లేకపోవడము, యాంక్సైటీ ఉన్న వాళ్ళలో ఆయుర్వేదంలో చాలా చక్కటి చికిత్సలు లైక్ శిరోధార అని కానియండి, ఔషధాలైన మానసమిత్రవటి అని కానియండి, అలానే లోపలికి కూడా చిరువిల్వాది కషాయము ఇలాంటివి ఔషధాలను అభయారిష్ట అనేది అడ్వైస్ చేస్తుంటాము. మనకు జనరల్‌గా మనకి ఇంటి దగ్గర దొరికే మారేడు కాయ, ఆ మారేడు పండు, దాన్ని బిల్వఫలం అంటాం. దీన్ని మీరు ఒక 7 రోజులు ఎండబెట్టేసి, ఆ పౌడర్‌ని రోజు ఒక చెంచాడు తీసుకోవడం వల్ల ఇంటెస్టైల్ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్ పెరగడము, ఈ ఐబీఎస్‌ని కట్టడి చేయడంలో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. అది బిల్వాది గుళికస్ అని కూడా దొరుకుతాయి. కాకపోతే మనకి ఇంట్లో ఈజీగా ఇది చేసి పెట్టుకుంటే రోజు యూజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి దివ్యమైన ఔషధంగా యూజ్ చేసేది తక్రము. దాన్ని మజ్జిగ అంటాము. రోజు బాగా చిలికిన మజ్జిగలో కొంచెము లాంగ్ పెప్పర్, దాన్ని పిప్పలి అంటాము. ఈ పిప్పలి పౌడర్‌ని మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల కూడా మన మెటబాలిజము, అలానే ఈ ఐబీఎస్‌కి సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ గాని, ఇమ్యూనిటీ గాని క్లియర్ అవుతూ ఉంటుంది. అలానే రోజువారీ ఎక్సర్‌సైజెస్, వ్యాయామం చేయాల్సుంటుంది. నిద్ర ఇలాంటివి కంట్రోల్‌లో ఉండి యాంక్సైటీ తగ్గించుకొని ప్రాపర్ ఎక్సర్‌సైజెస్ చేయగలిగితే ఈ వ్యాధి నుంచి బయట రాగలుగుతారు. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు నా క్లినిక్స్‌లో హైదరాబాద్ గాని, నన్ను ఆన్‌లైన్ కన్సల్టేషన్ గాని చేయొచ్చు. నా నంబర్ 7658909501.